అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఎఫ్గా మరి ఈరోజు మరి డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే దాదాపు ఇప్పటికే 3 సార్లు కూడా మరి కలెక్టరేట్కి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ అర్జీల విషయం ఏమనగా మరి దాదాపు శ్రీకృష్ణదేవరాయ ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే బీపీఎడ్ కళాశాల తాడిపత్రి నారాయణ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు సంబంధించి మరి సకాలంలో ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళు డిఎస్సి రాసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి దాదాపు పోయిన డిఎస్సి నుంచి కూడా వినతి పత్రాలు అందజేస్తున్నాం. పూర్తిగా ఇప్పటి వరకు కూడా మరి ప్రతి ఇయర్లో కూడా 200 రోజులకు గాను మరి 100 డేస్కి ఒకసారి కూడా మరి 3 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంటే కానీ ఎస్కే వాళ్ళు మాత్రం కూడా 8 నెలలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటివరకు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతున్నారు. ఇదేంటంటే పాత వీసీ గారు చేశారు, ఇప్పటి చేసింది ఏం కాదని చెప్పేసి ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి వీసీ గారు మరి ఎగ్జామినర్ చెప్తున్నటువంటి మాటలు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తక్షణమే ఏదైతే ఇవాళ మరి బీపీఎడ్ సంబంధించి ఆ జియో ప్రకారం ఏదైతే 200 రోజుల్లో మరి పూర్తిగా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ నిర్వహించేలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ పద్ధతి ప్రకారమే త్వరితగతిన మరి ఎగ్జామ్స్ నిర్వహించి పూర్తిగా బీపీఎడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎస్సి రాసుకునే వెసులుబాటు అవకాశం కల్పించే విధంగా మరి 2వ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇవాళ నారా లోకేష్ గారు మొన్నటికే చెప్పారు. మరి దానికి కూడా ఇవాళ సన్నద్ధం అవుతున్న పరిస్థితులు బీపీఎడ్ విద్యార్థులు ఉన్నారు. పూర్తిగా ఎవరైతే ఇవాళ బీపీఎడ్ ఫెయిల్ అయిన వాళ్ళు మరి ప్రస్తుతం రాస్తున్న వాళ్ళు మరి పూర్తిగా అవకాశం కల్పించిన పరిస్థితి ఎస్కే వాళ్ళు తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఖచ్చితంగా వీళ్ళని ఎగ్జామ్ రాసుకునే విధంగా ఎగ్జామ్స్ని మరి త్వరితగతిన నిర్వహించంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఈ రోజున కూడా మరి పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎస్కే వారికి సమస్య చెప్పుకుందామని వస్తే మరి ఏదైతే వాళ్ళ తాడిపత్రిలో నారాయణ బీపీఎడ్ కళాశాల ఉందో వాళ్ళు మరి విద్యార్థులు రాకుండా వ్యతిరేకిస్తూ మరి సిగ్నేచర్ చేసినారనుకో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి ముక్త కంఠంతో మరి వాళ్ళ ఆయన విద్యార్థులను భయపెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నాడు. ఖచ్చితంగా దీన్ని అఖిల భారత యువ సమాఖ్య వ్యతిరేకిస్తుంది. మా అనుబంధ విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ని కలుపుకొని ఖచ్చితంగా మీ బీపీఎడ్ కళాశాల పైన పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. విద్యార్థులు అంటే ఏమనుకుంటున్నారు సార్, మీరు అసలు విద్యార్థి సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ ఎస్కే ఉంది లేదా కలెక్టర్ గారు ఉన్నారు. మీరు చెయ్యని పక్షాన సంబంధిత అధికారులకి రిప్రజెంట్ చేసే అధికారం విద్యార్థులకు ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. మీ అన్నిత వైఖరి వల్ల విద్యార్థులను భయపెట్టే పరిస్థితి ముందుకు వెళ్తే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా మీ కళాశాల పైన ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ త్వరితంగా మీరు భయపెట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాం.